ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యూహం మార్చుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన దానికంటే జనసేన వైఖరే ఆయనను రగిల్చివేస్తూ ఉంది. అందుకే ఇక చెక్ పెట్టాలని నిర్ణయం చేసుకున్నారు. పిఠాపురంలో ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వర్మలో అసహనం కలిగించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని బహిరంగానే చెప్పడంతో వర్మకు షాక్ తగిలింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను భుజానెత్తుకుని గెలిపించే బాధ్యత తీసుకున్నారు వర్మ. అందుకే వర్మ తీవ్ర అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. అందుకే తన బలగమైన ప్రజల్లో ఉండేందుకు నిర్ణయం చేసుకున్నారు. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు ప్రారంభించేసుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ నగర ప్రజలకు కొమరిగిరిలో ఇద్దామని అనుకున్న ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఇతరులకు పట్టాలివ్వడాన్ని అంగీకరించేది లేదన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం ద్వారా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా తెలుగుదేశం అధిష్టానానికి తెలిసే జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారనే చర్చ కూడా నడుస్తూ ఉంది. కాకినాడ ప్రజలకు తన నియోజకవర్గంలో పట్టాలిచ్చేందుకు అంగీకరించనని చెప్పడం ద్వారా కాకినాడలో జనసేన నాయకుడు ఎంపీ ఉదయ్ కు చెక్ పెట్టవచ్చనేది మరో ఆలోచనగా ఉంది. అందుకే ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని తన అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.